కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కోరిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీవారాహి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం గుప్త నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కిరాత వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారు పెద్ద పెద్ద కొర్రలతో ఎర్రటి శరీరంతో కత్తి ముసలం రక్తపాత్రను ధరించి ఏనుగుపై స్వారీ చేస్తూ ఉంటారని ప్రతీతి. అమ్మవారిని దర్శించడం ఆదరించడం వల్ల నరఘోష శత్రు బాధల నుంచి రక్షిస్తుందనే నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీ కాశీవారాహి అమ్మవారి శక్తిపీఠం వద్ద 4వ రోజు ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో 1,00,000 పసుపు కొమ్మలతో 1,00,000 పూజ నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నవీన్ కుమార్, లక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో బోనాలు, కోలాటం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని అన్నారు. పూజ పొద్దునుంచి గత 3 గంటలుగా స్టార్ట్ అవుతుందండి. ఇవాళ పసుపు కొమ్మలండి, వాము, పొద్దున పూజ, సాయంత్రం మరి పూజ, ఈ క్రతువులన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయండి. ఇంతటి వర్షంలో కూడా భక్తులు చూశారు కదా ఎలా అవుతున్నారు అన్నది. అమ్మవారి కృపంటే అన్ని జరుగుతాయని. ఏదైనా సరే మన జిల్లాలో బాగా ఎక్కువ వర్షాధారం పంటలండి. వర్షంతో కూడా పడుతుంది ఏంటంటే మన అన్ని ఊడు భూములు పంట ధాన్యంతో చదివినాయి. అటువంటి ధాన్యం పూజ కూడా ఉందండి. అలాగే నేనేమన్నానంటే అందరూ ఒక రోజు కాకుండా ఈ 9 రోజులు 5వ రోజు అంటే ఒక రోజు వస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నాం కాబట్టి టైం చూసుకొని అందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.